బొద్దింకల మధ్య ఇగో క్లాషెస్ బిగినాయి. ఇందులో మొన్ననే అభిజిత్ తుప్కే ఒక పక్కన జంతర్ మంతర్ స్టేజ్ మీద ఉండగా అతన్ని పక్కన పెట్టేసి సౌరభ్ దాసు అశుతోష్ వెళ్ళి, అశుతోష్ ఆమ్ ఆద్మీ పార్టీ డైరెక్ట్ కార్యకర్త, ఇప్పటికి కూడా రన్నింగ్లో ఉన్నాడు. సౌరవ్ దాస్ ఇంతకుముందు డిజిటల్ మీడియా హెడ్, ఇతను సోషల్ మీడియా హెడ్ అభిజిత్ తుప్కే. వీళ్ళిద్దరూ వెళ్ళేసి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించి రాజీనామా చర్చలు ఇవన్నీ నడుపుకుంటూ వచ్చారు. అక్కడ ప్రచారం వాళ్ళ వైపుకి వెళ్ళిపోయింది. దాంతో అభిజిత్ తుప్కేకి కోపం వచ్చి ఫస్ట్ టైం ఆ స్టేజీ మీద గుద్ది కాసేపు డ్యాన్స్ వేసాడు. కానీ పెద్దగా ఆ టెంపర్ క్రియేట్ కాకపోయేటప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడు. అదేమంటే నాకు టైఫాయిడ్ అని చెప్పేసి. టైఫాయిడ్ అన్నోడు పొద్దున్నే ఒక వీడియో కూడా చేశాడు. అందుకని నేను జంతర్ మంతర్ దగ్గర ఎవరిని కలవలేదు. అసలు కలవకపోవడానికి కారణం ఏంటి? కడుపు పంట. వాళ్ళిద్దరు క్రెడిట్ వచ్చింది, నేను కదా వెళ్ళాల్సింది, నన్ను వదిలిపెట్టేసి వాళ్ళిద్దరు చర్చలకు వెళ్ళారు, వాళ్ళు ఒప్పుకుని వచ్చారు అని. వాస్తవంగా వాళ్ళిద్దరు అక్కడ ఒప్పుకున్న టైంకి ఇతను ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే కాదు, ఒక్కొక్కళ్ళ ₹1 పరిహారం అన్నటువంటి పాయింట్ కూడా తీసుకెళ్దాం అనుకున్నాడు. వాళ్ళు అవన్నీ తర్వాత ముందైతే అసాంఘిక శక్తులు ఉద్యమంలో చొరబడ్డాయి కాబట్టి మేము విరమించేసుకున్నాం సౌరవ్ దాస్ వీళ్ళు చెప్పుకొచ్చారు. అది అభిజిత్ తుప్కే కడుపు పండిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. సరే పొద్దున్నే చేసుకున్నాక మధ్యాహ్నానికి అక్కడ హోటల్లో పార్టీ, అక్కడికే సౌరవ్ దాస్ వచ్చాడు, అశోక్ రాణా వచ్చాడు, వీళ్ళందరూ కలుసుకున్నారు. అక్కడ అయిపోయింది. అయితే ఆ తర్వాత సౌరవ్ దాస్ హీరో అవుతున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో రెగ్యులర్ కాంటాక్ట్లోనూ సౌరవ్ దాస్ కాబట్టి అతను ఫేమస్ అవుతున్నాడు. ఇప్పటికే విజయ్ దహియా ఆ బర్గర్లు తిన్నాడని అతని పక్కన పెట్టడంతో ఇతని జాతకాలు కొని చెప్పుకొచ్చాడు. ఈలోపు సౌరవ్ దాస్ బాగా పాపులర్ అవుతున్నాడు. గత 2-3 రోజుల నుంచి మొన్న అమ్మాయి ఎవరు కంగనా రనౌత్ కూడా సౌరవ్ దాస్ గురించి మాట్లాడడం, సౌరవ్ దాస్ అమ్మాయి గురించి మాట్లాడడం, అతను ఫేమస్ అవుతున్నాడు. దాంతో అర్జెంటుగా నిన్న తన హీరోయిజాన్ని తనే నాయకుడిని ప్రదర్శించడం కోసం అభిజిత్ తుప్కే ఒక ఆన్లైన్ మీటింగ్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. అశోక్ శాంకా జాయిన్ అయ్యాడు, కానీ సౌరవ్ దాస్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం కట్ చేశాడు. పైగా సౌరవ్ దాస్ ఇప్పుడు పాపులర్ అవుతున్నాడు. అభిజిత్ తుప్కే కింద అసిస్టెంట్గా తను ఎందుకు చేయాలనుకుంటాడు? ఇట్లా కొన్ని వాతావరణాలు వస్తున్నాయి వాళ్ళకి.